హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగార్జున. జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి. ప్రజలు చాలామంది ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయాలా, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో జాయిన్ చేయాలన్నటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అయితే చదువు సరిగ్గా చెప్పటం లేదని, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో అయితే చదువు బాగా చెప్తున్నారు అనేది ప్రజలు ఈరోజు చాలా గుడ్డిగా అనుకుంటున్నారు. అయితే నేను మీకు ప్రభుత్వ పాఠశాలలు పనితీరు, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల యొక్క పనితీరు మధ్య వ్యత్యాసాన్ని తెలియపరుస్తున్నాను. ఈ వ్యత్యాసం మొత్తం మీకు తెలియాలంటే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడాలని కోరుతున్నాను. ఇక విషయంలోకి వెళ్తే, ప్రభుత్వ పాఠశాలలో చేరినటువంటి విద్యార్థికి ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నారు, అదేవిధంగా రాసుకోవడానికి నోట్బుక్స్ ఇస్తున్నారు, అదేవిధంగా ఉచిత యూనిఫామ్ ఇస్తున్నారు, అదేవిధంగా మధ్యాహ్న భోజనం పెడుతున్నారు, వారానికి 3 సార్లు గుడ్లు పెడుతున్నారు. అంతేకాకుండా ఈ సంవత్సరం నుంచి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉదయం బ్రేక్ఫాస్ట్, అదేవిధంగా పిల్లలకి షూ బెల్ట్ కూడా ఇస్తామని ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఫీజులు అనేది నామాత్రంగానే ఉంటాయి. ఇక మనం ప్రైవేట్ పాఠశాలలు చూసుకున్నప్పుడు నువ్వు 1000 రూపాయలు అడ్మిషన్ దగ్గర డబ్బులు కట్టాలి, ఫీజు 1000 కట్టాలి, పుస్తకాలకు 1000 రూపాయలు ఖర్చు చేయాలి, యూనిఫామ్కి 1000 రూపాయలు ఖర్చు చేయాలి, నీకు టెక్స్ట్ బుక్సే కాకుండా నోట్సులకి 1000 రూపాయలు ఖర్చు చేయాలి. అదేవిధంగా అక్కడ మధ్యాహ్న భోజనం పథకం ఉండదు. తర్వాత అక్కడ వారానికి 3 సార్లు గుడ్లు పెట్టరు. మీరు ఏది ఉన్నా, ఇంకొకటి, మీరు ప్రైవేట్ పాఠశాల దూరంగా పంపాలంటే బస్ ఫీజులు ఉంటాయి, బస్ ఛార్జెస్ ఉంటాయి. చూడండి, ఒక్కసారి ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయడం వల్ల మీకు ఎంత డబ్బు ఆదా అవుతుంది అంటే, ఇక్కడ వేల ఫీజులు డబ్బులు ఆదా అవుతుంటుంది. కానీ మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ప్రైవేట్ స్కూళ్ళలోనే బాగా చెప్తున్నారు అనుకుంటున్నారు. ఇక ప్రైవేట్ పాఠశాలలో చదువు చెప్పేటువంటి టీచర్స్ యొక్క క్వాలిఫికేషన్ ఏంది అని అంటే, వాళ్ళు ఇంటర్మీడియట్, డిగ్రీ డిస్కంటిన్యూ వాళ్ళ క్వాలిఫికేషన్. మరి టెట్ వాళ్ళు పాస్ అవుతారా? టెట్ పాస్ కారు. పోనీ బీఈడి చేస్తారా? అది చేయరు. ఈ రకంగా వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి వాడు మీ యొక్క పిల్లవాడికి పాఠాలు చెప్తే వాడు ఏం చెప్పగలుగుతాడు? ట్రైనింగ్ చేసినటువంటి అనుభవం వాళ్ళకి లేదు. అలాంటప్పుడు వాళ్ళ పిల్లవాడికి ఏ విధంగా చెప్పగలుగుతాడు? చెప్పే పరిస్థితి ఉండదు. ఇక ప్రభుత్వ పాఠశాల చూసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఉపాధ్యాయులు మొత్తం కూడా డబల్ పీజీలు చేసి ఉంటారు, బీఈడి చేసి ఉంటారు, ఎంఈడి చేసి ఉంటారు, పిహెచ్డీలు చేసి ఉంటారు, ఉన్నతమైనటువంటి చదువులు చదివినటువంటి ఉపాధ్యాయులు. అంతేకాకుండా వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఉపాధ్యాయులు. పిల్లవాడికి ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది, పిల్లవాడికి ఏ విధంగా చెప్పుకుంటూ పోతుంటే వాడిని మనం షేర్ చేయగలుగుతామనే ఒక నాలెడ్జ్ అనేది వాళ్ళకు ఉంటుంది. అయితే ఇక్కడ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఏం ఆలోచించాలంటే, ఖచ్చితంగా మీ పిల్లవాడిని ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నావు, డబ్బులు పెడుతున్నావు కాబట్టి వాడిని డైలీ రెడీ చేసి పంపుతావు నువ్వు. మరి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి నీ యొక్క పిల్లవాళ్ళకి నువ్వు డైలీ పంపిస్తున్నావా? నువ్వు పంపించవు. అంటే పిల్లవాడిని నువ్వు డైలీ స్కూల్కి ఎప్పుడైతే పంపించగలుగుతావో పిల్లవాడికి చదువు వస్తుంది. ఇంకొకటి కూడా, తల్లిదండ్రులు మా పిల్లలకు చదువు రావాలంటే ఖచ్చితంగా చదువు వస్తుందండి. ఎప్పుడు వస్తుంది అంటే, ప్రభుత్వ పాఠశాలలో పిల్లవాడిని ఉపాధ్యాయులు ఏదన్నా పొరపాటు చేసినప్పుడు, దండించినప్పుడు లేదా కొట్టినప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేయాలి అంటే, దాని గురించి ఆ విషయం అనేది మీరు మర్చిపోవాలి. అట్లా మర్చిపోకుండా మా పిల్లవాడిని కొడతావా చేస్తావా అని అంటే, ఇక ఉపాధ్యాయులు ఎట్లా పాఠాలు చెప్తారు? పిల్లవాడికి చదువు ఎట్లా వస్తుంది? ఒక్కసారి మీరు ఆలోచించాలి. మీరు అలా ఆలోచించకుండా మీరు ఏం చేస్తారంటే, ప్రభుత్వ పాఠశాలలో సరిగా చదువు చెప్పట్లేదురా అని అంటారు. ఇంకొకటి, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఏమైనా చదువు చెప్పకపోతే మీరు డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళి ఖచ్చితంగా మీరు ఉపాధ్యాయులు నిలదీసేటువంటి హక్కు మీకు ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలో ఎస్ఎం చైర్మన్ ఉంటాడు, ఎస్ఎంసీ కమిటీ ఉంటుంది, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఉంటుంది. వాళ్ళని తీసుకుపోయినా సరే ఉపాధ్యాయులు సరిగ్గా చెప్పట్లేదని మీరు దండించవచ్చు. అదే ప్రైవేట్ పాఠశాలలో చెప్పగలుగుతారా? మీరు వాళ్ళని పోయి దండించగలుగుతారా? వాడేమంటాడు, మేము చెప్తున్నామా, నీ కొడుకు చదవట్లేదు, మరి ఇంటికాడ నువ్వేం చేస్తున్నావు అనేది వాడు మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. మీరు ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసిన తర్వాత పిల్లవాడిని డైలీ పంపాలి. అదేవిధంగా పిల్లవాడిని సార్లు ఏదన్నా దండించినప్పుడు మీరు వచ్చి వాడి ముందే సార్లని
చిన్నపుచ్చుకున్నట్టుగా మాట్లాడకూడదు. మీరే ఏం చేయాలంటే తల్లిదండ్రులుగా, సార్ మా పిల్లవాడికి చదువు ఖచ్చితంగా రావాలి చదువు. ఆ చదువు వచ్చే విధంగా మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. మీరు కొట్టండి, ఏమన్నా చేయండి అనేది మీరు ఆ ఉపాధ్యాయులకు భరోసా కల్పించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కష్టపడి మీ పిల్లవాడికి చదువు చెప్తాడు. కానీ నువ్వు ఎప్పుడైతే పిల్లవాడి ముందు సార్లను అంటాడో వీడికి ఏమవుతుందంటే ఇక వీడి చదువుకు నన్ను ఏదనంటే నేను వాడికి హోంవర్క్ చేయడు, నోట్సులు రాయడు, ఏం చేయడు, సార్లు అడిగిన దానికి సమాధానం చెప్పడు. ఎందుకంటే నన్ను కొడితే మా అమ్మ వచ్చి నన్ను అడుగుతారు, సార్లు భయపడతారనే భావన వాళ్ళు ఏర్పడుతుంది. మరి ఇట్లా చేస్తే నీ పిల్లవాడే కదా నష్టపోయేది. అంటే తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన పని మనం చేస్తూ ఉపాధ్యాయుల పట్ల మనం కూడా వాళ్ళని ఏ విధంగా అడగాలనేది పద్ధతిలో మనం అడిగితే ఖచ్చితంగా పిల్లవాడు చదవగలుగుతాడు. అట్లా కాకుండా ప్రైవేట్ పాఠశాలలో బాగా చదువుతాడు, బాగా చెప్తాడనే భావనతోటి నువ్వు పోయి వాడిని చేస్తే అది అంటే నువ్వు చేసే పద్ధతి నువ్వు చేయకుండా తప్పు ఇంకొకరి వాళ్ళ మీద నెట్టడం అనేది అది ఎంతవరకు కరెక్టు? ఒకసారి మీరు ఆలోచించాలి. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతున్నాను.